హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు బియ్యం పిండితో చెకోడీలు ఎలా చేయడం అనేది చూపిద్దామనేసి చేస్తున్నాను. పిల్లలకి స్నాక్గా ఇస్తే బాగుంటుంది, మనం కూడా తినచ్చు. స్నాక్గా పిల్లలకి చాలా బయట చేసేదానికంటే మనం ఇంట్లో చేసుకునేదే బాగుంటుంది. అయితే నేనైతే ఫస్ట్ ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఒక కప్పుకి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. 2 గ్లాసుల వాటర్లో కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం అన్నీ ఒక్కొక్క స్పూన్తోనే వేసుకున్నాను. పాప తింటుంది కదా అనేసి నేనైతే కారం తక్కువ వేసుకున్నాను. మీరు మీ ఇష్టం వేసుకోవచ్చు. అందులోనే కొద్దిగా వాము, జీలకర్ర వేసి ఆ వాటర్ మరిగేదాకా ఉంచాలి. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసి మనం తీసుకున్న బియ్యం పిండిని కొద్దిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉంటే బాగా రాదు, అందుకనేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది మళ్ళీ వేడి చల్లారక ముందుకే మనము చపాతీ పిండిలాగా దీన్ని కలుపుకోవాలన్నమాట. వేడి చల్లారిన తర్వాత మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత అంత పిండి మనకి రాదు చెకోడీలాగా, అందుకనేసి ఆయిల్ వేయాలి. నేను ఆయిల్ వేయడం మర్చిపోయాను. ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని అలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒక ప్లేట్లోనైనా ఇలాంటి స్టీల్ దాంట్లోనైనా కొద్దిగా ఆయిల్ రాసేసి ఇట్లా చెకోడీలాగా చేసుకోవడమే, అంతే. సింపుల్ ప్రాసెస్. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చేశాను చూడండి. ఇలా మొత్తం పిండిని అంతా చేసుకున్నాను నేను. ఇవి పిల్లలకి ఇవ్వండి, మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్లో ఇలా చేసేసి డీప్ ఫ్రై చేయడమే. ఇవి పాప తింటుందనేసి నేనైతే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయలేదండి. కొద్దిగా ఆయిలే తీసుకొని చేశాను పాప కోసం అనేసి. మీరు కావాలంటే మీరు చేసుకోవచ్చు ఆయిల్తోని. పిల్లలకి స్నాక్గా, మనకు కూడా స్నాక్గా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో చాలా బాగా వచ్చాయి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి మనం డీప్ ఫ్రై నుంచి తీయగానే కొద్దిగా పక్కన పెట్టేసేయాలి. తర్వాత కరకరలాడుతూ భలే ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్